నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను. మీకోసం అంటే డోలీల్లో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడాల, నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డాను అంత బాధపడ్డాను. అందుకొచ్చా నేను కోరుకుంటున్నాను ఒకటే, నేను ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను కాదు, మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. మీకోసం పని చేసేవాడు ఒకడు కావాలి. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. నేను ఒకటే చెప్పాను, ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ శాఖ కూడా చెప్పారు, ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు, మా వాళ్ళకి రోడ్ లేక బాధపడుతూ ఉన్నారు. నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మంత్రి గారిని చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు. ఇంకొకసారి మాటిస్తూ మీకు 2 నెలలకు ఒకసారి 3 రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా. అన్ని మన్యం ప్రాంతాల్లో 10 నుంచి 12 రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి ఎక్కడైతే నీళ్లు లేవు, ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ